హలో ఫ్రెండ్స్, మనము ది మైండ్ పాశుపతాస్త్రం బుక్ రీడింగ్ కంటిన్యూ చేసుకుందాం. సో మనము ఇప్పుడు చదువుతున్న చాప్టర్ 11th చాప్టర్, గైడెన్స్ కోసం ఎవరిని అడగాలి, హూమ్ డు వి ఆస్క్ ఫర్ గైడెన్స్ అని. సో దీనిలో ఒక లాస్ట్ టైం ఏం చెప్పారు అంటే మన అంతర్వాణిలోనే, అంటే మన ఇన్నర్ లోనే అంత గైడెన్స్ అంతా వస్తుంది, దాంతో కనెక్ట్ అవ్వాలి అని చెప్పారనమాట. సో దీనిలో నెక్స్ట్ సెక్షన్ వచ్చి కంటిన్యూ చేద్దాము. The deepest and an important secret is that life is not a process or discovery, but a process of creation. You are not discovering yourself, but creating yourself anew. Seek, therefore, not to find out who you are, but seek to determine what you want to be. ఒక ముఖ్యమైన మరి నిగూఢమైన రహస్యం, జీవితం అనేది ఒక శోధన చేసే ప్రక్రియ కాదు. జీవితం అంటే సృష్టించే ప్రక్రియ. మిమ్మల్ని మీరు శోధించుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు సరికొత్తగా సృష్టించుకోవటం, పునర్నిర్మించుకోవటం అనేది మాత్రమే మీరు చేయవలసి ఉంది. కనుక మీకు ఏది కావాలో దానిని మాత్రమే దృఢపరచుకోవటానికి వెతకండి. అంతేకాని మిమ్మల్ని మీరు శోధించుకోవాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. అసలు యాక్చువల్లీ ఈ సెంటెన్స్ చాలా బాగుంది. మనల్ని మనము కన్సిస్టెంట్ గా మనం ఏంటి అనేది మనల్ని మనం తెలుసుకుంటానికి ట్రై చేస్తూ ఉంటాం కదా. అలా కాదు, మనం ఏదైతే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నామో, మన నుంచి ఏదైతే సృష్టించాలనుకుంటున్నామో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయమని చెప్తున్నారు అనమాట. సత్యం అనేది మీ లోపలే ఉన్నది, దానిని మాత్రమే శోధించండి. ఇంతకు మించిన సత్యాలు బాహ్యంగా ఏమీ ఉండవు. బాహ్యంగా మీరు వెతకాల్సిన అవసరం లేదు. బాహ్య ప్రపంచంలో మీకు ఎదురయ్యేవన్నీ మీ అంతరంగంలోని భావాలు, ఆలోచనలు, స్పందనల యొక్క పరావర్తన ప్రతిబింబాలు మాత్రమే. మనకు కనుక ఏదైనా ఫిజికల్ గా ఏదైనా ఒకటి ఫేస్ చేశాము అంటే అది మన లోపల ఎప్పుడో ఒక టైంలో ఫీలింగ్స్ లోనో, ఎప్పుడో థాట్స్ లోనో, ఎప్పుడో ఇమాజినేషన్ లోనో మనం కలిగి ఉన్నాం కాబట్టి అది మనకి ఫిజికల్ గా దాన్ని మనం ఫేస్ చేస్తున్నాము అని చెప్తున్నారు. నమ్మకాలు, ఆశలు, ఆకాంక్షలు, భయాలు, ఆందోళన ద్వారా మీరు బాహ్య ప్రపంచంలోని సంఘటనలను జీవితానుభవాలుగా ఆకర్షిస్తున్నారు. మీరు ఆనందం కోసమే జీవించండి. అంతర్బోధ అంటే ఇంట్యూషన్ నుండి వచ్చే సందేశాలను అమలుపరచడం ద్వారా ఆనందం అనేది సంప్రాప్తిస్తుంది. సో మనకి భయాలు లేదా ఏవేవో ఆందోళనలు ఇలాంటివి ఏమీ లేకుండా మనం ఎప్పుడూ కనుక హ్యాపీగా ఉంటే కనుక మనం ఎప్పుడూ కూడా ఆటోమేటిక్ గా మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ హ్యాపీగా ఉండేలాగా మనం మేనిఫెస్ట్ చేసుకుంటాము అంటున్నాం అనమాట. సో మనం ఎప్పుడు ఆనందంగా ఎప్పుడు ఉండాలి అంటే మన ఇన్నర్ నుంచి వచ్చే ఇంట్యూషన్స్ ని ఫాలో అవుతూ ఉంటే ఆటోమేటిక్ గా ఆనందంగా ఉంటాము. యూ కెన్ లెర్న్ మచ్ ఫ్రమ్ అదర్స్, బట్ ద డీపెస్ట్ నాలెడ్జ్ మచ్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. You will not become more spiritual by denying your life. This is the life you are living. Trust the living that flows through you. By doing so, the knowledge from the higher dimensions will make itself known. My life is mine and I form it. మీరు ఎంతో జ్ఞానాన్ని ఇతరుల నుండి నేర్చుకోవచ్చు, కానీ నిగూఢమైన లోతైన జ్ఞానాన్ని మటుకు మీ యొక్క అంతరంగం నుండే పొందగవలసి ఉంటుంది. మీ జీవితాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఆధ్యాత్మికంగా మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించలేరు. ఇది మీ జీవితం. మీ ద్వారానే ప్రవహిస్తున్న ఈ జీవితాన్ని పరిపూర్ణంగా విశ్వసించండి. అలా విశ్వసించినట్లయితే ఉన్నత తలాల నుండి ఉన్నో ఉన్నతోన్నతమైన జ్ఞానం దానంతట అదే మీకు విశదమవుతుంది. నా జీవితం నాది, దాని స్వరూపాన్ని నేను మలుచుకుంటున్నాను. సో మనం కనుక మన లైఫ్ మనమే మలుచుకుంటున్నాము, మనమే ఫామ్ చేసుకుంటున్నాము అని కనుక గట్టిగా నమ్మితే ఆటోమేటిక్ గా మనకి గైడెన్స్ వస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఎలాగూ మనం అంతా ప్రయాణం చేయడం ద్వారా మనకు గైడెన్స్ వస్తుంది అని. యూ క్రియేట్ యువర్ లైఫ్ త్రూ ద ఇన్నర్ పవర్ ఆఫ్ యువర్ బీయింగ్, whose source is within you and yet beyond the selves that you know. Honor yourself and more through the godliness of your being. మీలో ఇమిడి ఉంటున్న అంతరంగ శక్తి ద్వారా
మీ జీవితాన్ని సృష్టించుకోండి. ఆ శక్తి యొక్క మూలాలు మీ అంతరంగ ప్రపంచంలోనే ఉన్నాయి. దాని యొక్క మూలాలు ఎక్కడున్నాయో మీ మేధస్సుకు అందవు. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. మీలోని దైవత్వాన్ని ప్రకటన చేసుకోండి. సో, మన లాజికల్ మైండ్‌కి మన ఇన్నర్‌లో ఏం జరుగుతుంది, మనం ఏం చేయొచ్చు అనేది అది మనకు అర్థం కాదు. కానీ అదే మన ఇంట్యూషన్స్‌లో మన ఆహ్, వచ్చే గైడెన్స్‌ని నమ్మటం ద్వారా కానీ, మనల్ని మనము అప్రిషియేట్ చేసుకోవటం వల్ల కానీ, గౌరవించుకోవటం ద్వారా కానీ ఆటోమేటిక్‌గా మనకి ఆ ఇంట్యూషన్స్ వస్తాయి అని చెప్తున్నారన్నమాట. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్. నిశ్చలంగా ఉంటూ నన్ను అంటే సబ్‌కాన్షియస్ మైండ్‌ని తెలుసుకొనుము. ఇట్ ఈస్ అబౌట్ లిజనింగ్ టు యువర్‌సెల్ఫ్, గోయింగ్ ఇన్‌సైడ్ అండ్ బీయింగ్ స్టిల్. Go into the forest or go into the sea. Be in a place where you can hear it. You will be told by your own subconscious mind. You have it in you and it has always been there. You have just put it someplace deep inside. నిశ్చలంగా ఉంటూ అంతర్ప్రయాణం చేసి మీ అంతటి మీరే అంతర్వాణిని అంటే ఇన్నర్ వాయిస్‌ని వినండి. అడవుల్లోకి వెళ్తారో, సముద్రంలోకి వెళ్తారో, ఎక్కడికైనా ఏమి మీ అంతర్వాణిని వినండి. మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ అనేది మీకు ఆ సందేశాలను ఇస్తుంది. అది ఎల్లప్పటికీ మీలోని నిగూఢంగా ఇమిడి ఉంది. మీ అంతరాంతరాల్లో దాన్ని ఇమిడ్చుకొని ఉన్నారు. మరి మన ఇన్నర్ వాయిస్ ఎక్కడుంది? మనం రోజువారీ మనకేం వినపడట్లేదు గదా! మనకేం గైడెన్స్ లేదు, ఇవ్వట్లేదు కదా! అనుకుంటూ ఉంటే, ఎందుకని అంటే మన సబ్‌కాన్షియస్ మైండ్ మనము దాన్ని హ్మ్. కనెక్ట్ అవ్వట్లేదు. ఎందుకు అంటే మనం ఎప్పుడు ఆలోచనల్లో ఉంటున్నాము. అందువల్ల ఏమంటున్నారు అంటే, మనం ఎక్కడైతే ప్రశాంతంగా మన థాట్స్‌ని ఎక్కడైతే లేకుండా ఉండగలమో, సో, వీళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే అడవుల్లోకెళ్ళండి లేదా సముద్రంలోకెళ్ళండి అన్నారు. బట్ నాకు అర్థమైంది ఏంటి అంటే, మనం ఎక్కడైతే మన థాట్స్ తగ్గించుకొని, మన ఇన్నర్‌తో కనెక్ట్ అవుతామో, అక్కడికి వెళ్లి మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఇమిడి ఉన్న నాలెడ్జ్ అంతటిని తీసుకోవాలి అని చెప్తున్నారు. మీరు ఎప్పుడైనా, ఏ వేళల్లో అయినా సరే, సమాధానాల కోసం, మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం, మీ యొక్క లక్ష్యాలు లేదా సంకల్పాల ఎంపిక కోసం, ఉన్నతమైన మంచి నిర్ణయం తీసుకోవడం కోసం ఎవరిని అడుగుతారు? ఆ గైడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ నుండి ఆ గైడెన్స్ వస్తుంది. ఆ సబ్‌కాన్షియస్ మైండ్ ఈ విశ్వం యొక్క మనోశక్తితో అనుసంధానింపబడి ఉంటుంది. సో, మనం మామూలుగా ఫిజికల్‌గా ఎవరిని అడుగుతాం? మన చుట్టుపక్కల వాళ్ళనో, మన పేరెంట్స్‌నో, మన ఆహ్, ఆహ్, ఫ్యామిలీ మెంబర్స్‌నో అడుగుతూ ఉంటాం కదా! మన గైడెన్స్ మామూలుగా మనకొకసారి ఇంట్యూషన్ వస్తుంది. ఇది మనం చెయ్యాలి కరెక్టే అని. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మన సబ్‌కాన్షియస్ మైండ్‌తో మనం కనెక్ట్ అయినప్పుడు వస్తుంది అని చెప్తున్నారనమాట. The answers or solutions will be transmitted to you from the universal mind and appears in your mind as flashes. Make use of your ability to tap into this incredible resource. మీ యొక్క సమస్యలు లేదా వాళ్లకు కల సమాధానాలు, పరిష్కారాలు విశ్వ మనోశక్తి నుండి మీ మనోశక్తికి ఫ్లాషుల రూపంలో ప్రసారం చేయబడతాయి. ఈ అద్భుతమైన ప్లాన్‌ను మీరు వినియోగించుకోండి. మీ అంతరంగం నుండి సమాధానాలు లేదా పరిష్కార మార్గాలు పొందండి. సో, మనము అలా సబ్‌కాన్షియస్ మైండ్‌లో గైడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మనం ఆహ్, మనతో కనుక కనెక్ట్ అయ్యి ఉంటే, మన ఇన్నర్‌తో మనం కనెక్ట్ అయ్యి ఉంటే, అప్పుడు మనం ఆటోమేటిక్‌గా యూనివర్సల్ కాన్షియస్‌నెస్‌కి కనెక్ట్ అయ్యి ఉంటాము. అప్పుడు మనకి గైడెన్స్ వస్తుంది అని చెప్తున్నారు. ఆ గైడెన్స్ ఒక్కొక్కసారి జస్ట్ ఒక ఫ్లాష్‌ల రూపంలో అంటే, ఓహ్! ఇది కరెక్ట్‌గా యూరేకా మూమెంట్ అని అంటూ ఉంటాం కదా! సో, ఓహో! ఇది ఇలా చేయాలి అని. లేకపోతే చాలామంది స్నానం చేసేటప్పుడు చాలా క్లారిటీ వస్తుంది అంట. సో, అవన్నీ కూడా ఏంటి అంటే, మనం ఎప్పుడైతే మన థాట్స్ తగ్గించుకొని, మన యూనివర్సల్ ఎనర్జీస్‌తో కనెక్ట్ అయ్యి ఉంటామో, అప్పుడు మనకి గైడెన్స్ వస్తుంది అలా అని చెప్తున్నారన్నమాట. మీ లక్ష్యం లేదా సంకల్పాన్ని సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఎలా తెలియచేయాలి? సో, ఇప్పుడు దాకా మనకి సబ్‌కాన్షియస్ మైండ్‌కి చెప్పండి ఆటోమేటిక్‌గా గైడెన్స్ వస్తూ ఉంది అంటున్నారు. కానీ మనం అది ఎలా చెప్పాలి మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి అనేది నెక్స్ట్ చెప్తున్నారు. The most powerful time to reprogram the subconscious mind is when you are falling asleep at night, when you are at the very sleepy state of being half asleep and half awake. Plant the thought that you can do anything and you can achieve anything you set your mind to. Your aim is to make that believing in yourself.
థాట్ యువర్ లాస్ట్ థాట్. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. దీన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోండి. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి మీ యొక్క లక్ష్యాన్ని లేదా సంకల్పాన్ని తెలియపరిచే అతి శక్తివంతమైన సమయం ఏది అంటే, రాత్రి మీరు నిద్రకు ఉపక్రమించే ముందర, అంటే ఒక్క 20 నిమిషాల ముందు అని గ్రహించండి. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందర సగం నిద్ర, సగం మెలకువ స్థితిలో ఉంటున్నప్పుడు మీరు ఏదైనా సాధించగలరు, మీరు దేనినైనా చేయగలరు అనే ఆలోచన మీ మైండ్‌లోనే చొప్పించండి. మిమ్మల్ని మీరు పరిపూర్ణంగా విశ్వసిస్తున్నారు అనే విషయాన్ని ఒక సంకల్పంగా గుర్తుంచుకొని మీ మైండ్‌లో చొప్పించండి. ఈ పుస్తకంలో అనువాదం అనేది ఇక్కడ కొంచెం ఏదో నోట్స్ ఇచ్చారు. అది చూస్తున్నాను. ఓకే. సో, విత్ ద డ్రీమ్ క్లియర్‌లీ డిఫైన్డ్ రిలాక్స్ ఇన్ ఎ చైర్ and introduce a state of consciousness akin to sleep, a state which, although bordering in sleep, leaves us in conscious control of movements of your action and attention. Then we experience in imagination what we would experience in reality were this in awakening dream and objective fact. కొంచెం డిఫరెంట్‌గా ఉంది. మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ఒక లక్ష్యాన్ని లేదా సంకల్పాన్ని లేదా మీరు వాంఛించిన దాన్ని ఎంచుకుని హాయిగా కుర్చీలో విశ్రాంతిగా కూర్చుని కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకుంటున్నటువంటి చేతనా స్థితిలోనికి జారుకొని ఊహాశక్తి ద్వారా వివిధ రకాలుగా అంటే ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ తో కలలు కనండి. నిద్రలోకి జారుకునే ముందు మిమ్మల్ని మీరు నియంత్రించుకొని ఈ లక్ష్యము లేదా సంకల్పాన్ని ఇప్పటికే నెరవేరినట్టుగా కలలు కనండి. ఈ స్థితిలో మీ ఊహాశక్తిలో మీరు ఎంచుకున్న లక్ష్యము లేదా సంకల్పము ఇప్పటికే నెరవేరినట్లుగా థ్రిల్లింగ్‌గా పొందుతూ వివిధ రకాలుగా చిత్రీకరణ చేయండి. సో, ఇది ఎలా చేయాలి మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి అంటే, ఏం చెప్తున్నాను, పడుకోవటానికి ముందు కనుక మనకి ఏదైతే గోల్ అనుకుంటున్నామో, ఏదైతే చేయాలనుకుంటున్నామో, దాన్ని ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్‌తో అది మనకి నిజంగానే మనం చేయాలి అనుకుంటున్నట్లు, మనం చేసేసినట్లుగా, మనం చేసేసిన తర్వాత దాని ఎక్స్‌పీరియన్సెస్ మనకెలా ఉంటున్నాయి, అవంతా కూడా పిక్చరైజ్ చేసుకొని దాన్ని ఆహ్, ఆహ్, దాన్ని ఆల్‌మోస్ట్ ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఊహించుకోమంటున్నారనమాట. మైండ్ పవర్, థాట్ పవర్ మరి దివ్య సంపద అంటే రామ్‌తా, మహా సంకల్ప శక్తి రామ్‌తా బుక్స్‌లో అన్ని అభ్యాసాలను ఇచ్చాము. ఈ పుస్తకంలో అక్కడక్కడ ఆంగ్లంలో కొటేషన్స్ ఎందుకు ఇస్తున్నామంటే, పాఠకుల మనసుల్లో ఈ కాన్సెప్ట్ బలంగా ముద్రించుకుపోవాలనే ఉద్దేశంలో. సో, ఇక్కడ తెలుగులోను, ఇంగ్లీష్‌లోను ఈ పుస్తకంలో ఎందుకు ఇస్తున్నారు అంటే, మనకది చక్కగా అంటే కొన్ని పదాలు కానీ, కొన్ని సెంటెన్సెస్ కానీ ఒక లాంగ్వేజ్‌లో మనకు చాలా గట్టిగా అర్థమవుతాయి కాబట్టి, సో, రెండిట్లోనూ ఇస్తున్నాము. సో, అది మనకి అర్థం అవ్వాలని చెప్పి చెప్తున్నారు. స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉండాలి మనలో అని చెప్పి చెప్తున్నారు. సో, అది మనకి సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఎలా చెప్పాలి అంటే, పడుకోవటానికి 20 నిమిషాల ముందుగా మనకి ఏదైతే అనుకుంటున్నామో దాన్ని ఆహ్, ఆహ్, బేసిక్‌గా అది క్లారిటీ తెచ్చుకొని మనకేది కావాలో, తర్వాత అది జరిగిపోయినట్లుగా కూడా మనం ఊహించుకుంటే అప్పుడు అది సబ్‌కాన్షియస్ మైండ్‌కి చేరుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక ఎక్సర్‌సైజ్ ఇచ్చారు. డిఫైన్ యువర్ ఆబ్జెక్టివ్. నో డెఫినెట్‌లీ వాట్ యూ డు వాంట్. Construct an event which you believe you will encounter following the fulfillment of your desire, something which will have the action of self predominant, an event which implies the fulfillment of your desire. Immobilize the physical body and induce a state of consciousness akin to sleep. Then mentally fell yourself right into the proposed action, imagining all the while that you are actually performing the action here and now, so that you experience in imagination what you would experience in the flesh were you now to realize your goal. మీకు ఏది కావాలో చాలా స్పష్టంగా నిర్ణయించుకోండి. కర్మ అనేది మీరు, కర్త అనేది మీరే. వాంఛించినది, క్రియ అనేది ఊహాశక్తితో కలలు కనడం కూడా మీదే. మీరు వాంఛించినది లక్ష్యము లేదా సంకల్పం నెరవేరినప్పుడు ఏర్పడే ఒక సంఘటనను లేదా అనుభవాలను ఎంచుకోండి.
ఆ సంఘటన ప్రధానంగా మీ లక్ష్యము లేదా సంకల్పం నెరవేరినప్పుడు సంబంధించిందిగా ఉండాలి. ఈ దేహాన్ని నిశ్చలంగా పూర్తి విశ్రాంతిలో ఉంచి, ఆ తర్వాత కళ్ళు మూసుకొని నిద్రమత్తు లాంటి ఒక చేతనా స్థితిలోనికి జారుకొని, మీ మనోక్షేత్రంలో ఆ సంఘటనలో మీరు నిమగ్నమై ఉంటున్నట్లుగా భావనలు చెందండి. ఆ క్షణంలోనే ఇప్పుడు ఉంటున్నట్లుగా ఫీలవుతూ, ఈ సంఘటనలను అనుభవిస్తున్నట్లుగా, ఆహ్, ఆహ్వా ఆస్వాదిస్తున్నట్లుగా ఊహాశక్తి ద్వారా కలలు కనండి. ఈ దేహంతో భౌతికంగా ఆ సంఘటనలు ఎలా అనుభూతి చెందుతారో, ఆ మాదిరిగానే ఊహాశక్తితో కలలు కనండి. సో, ఇందాక చెప్పిన దాన్ని మనం ఎలా ఎక్సర్సైజ్ చేయాలో చెప్తున్నారనమాట. సో, మనకి ఏదైతే అనుకుంటున్నామో, ఏది కావాలి అనుకుంటున్నామో దాని మీద చక్కగా క్లారిటీ తెచ్చుకోవాలి ఫస్ట్. తర్వాత అది జరిగిపోయినట్లుగా ఊహించుకోవాలనమాట. అది అంటే జరిగిపోయినట్లుగా అది మనకి వచ్చిన తర్వాత మనం ఎటువంటి ఎక్స్‌పీరియన్సెస్‌తో ఉంటాము. అవన్నీ మనం ఊహించుకోవాలనమాట. అది ఊహించుకున్న తర్వాత అది నిద్రలోకి జారుకుంటూ ఉంటున్న స్థాయిలో అంటే సగం హాఫ్ ఎస్లీప్ అంటూ ఉంటాం కదా! ఆ స్టేట్‌లో ఉన్నప్పుడు అది నిజంగానే జరుగుతున్నట్లుగా కనుక ఊహించుకుంటూ ఉంటే కనుక అది ఆటోమేటిక్‌గా మన ఊహాశక్తితో ఆహ్, మన ఇన్నర్ కనెక్ట్ అవుతాము అని చెప్తున్నాననమాట. ఈ సంఘటనలు నిజంగా ఈ భౌతిక జీవితంలో సంభవిస్తే ఆనందంగా, భావోద్వేగాలతో ఎలా అనుభూతులు చెందుతారో ఆ మాదిరిగానే చిత్రీకరణ చేయండి. ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అనేవి విద్యుదయస్కాంత తరంగాలు. ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ద్వారా సబ్‌కాన్షియస్ మైండ్‌పై బలమైన ముద్రను వేయడం జరుగుతుంది. ఉదాహరణకు, ఒక యువకుడు లేదా యువతి చాలా సంవత్సరాలుగా వివాహం జరగటం లేదు. ఇప్పుడు తనకు ఎటువంటి వధువు లేదా వరుడు జీవిత భాగస్వామిగా కావాలో, వారి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఎలాంటిది కావాలో, ఆమె లేదా అతడి విద్యార్హతలు, సంపాదన సంపాదన, సుగుణాలు, వ్యక్తిత్వం మొదలైనవి ఎలా ఉండాలో అన్నీ నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ఒక కోరిక లేదా లక్ష్యానికి కల ఒక సంఘటన అంటే ఈవెంట్‌ని ఎంచుకోవాలి. ఉదాహరణకు పెళ్లి జరుగుతున్నట్లుగా, బాజా భజంత్రీలు మోగుతున్నట్లుగా, తాళి కడుతున్నట్లుగా, అక్షింతలు పడుతున్నట్లుగా, వధూవరులు ఇద్దరూ కలిసి ప్రదక్షిణలు చేస్తున్నట్లుగా, అరుంధతి నక్షత్రాన్ని చూస్తున్నట్లుగా, ఇద్దరూ కలిసి భోంచేస్తున్నట్లుగా, ఇలా రకరకాలుగా ఊహాశక్తిని ఉపయోగించండి. ఇంకొక ఉదాహరణ చూడండి. ఒక క్యాన్సర్‌ను మరేదైనా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ఇలా చేయవచ్చు. అసలు వ్యాధి అనేది లేనే లేదు అనే నిర్ణయం తీసుకొని హిమాలయాలకు, మానసరోవరానికి, అమెరికా మొదలైన యాత్రల్లో పాల్గొని వివిధ ప్రదేశాలు దర్శిస్తున్నట్లుగా, పర్వతారోహణ చేస్తున్నట్లుగా ఇలా ఊహాశక్తిని ఉపయోగించుకోవచ్చు. పైన చెప్పిన ఉదాహరణలు యథార్థంగా జరిగినాయి. నేను ఇచ్చిన కౌన్సెలింగ్‌లో చాలా మంది, కొన్ని వందల మంది లబ్ధి పొందడం జరిగింది. సో, ఇది ఆహ్, వివి రమణ గారు చెప్తున్నారనమాట. సో, ఇలా ఊహించుకోవటం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా మందికి పోయినాయి. వాళ్ళు కూడా ఆహ్, ఆహ్, ఇలా ట్రిప్స్‌కెళ్ళడం జరిగింది అని చెప్తున్నారనమాట. సో, అది ఆయన కౌన్సెలింగ్‌లో చాలా మందిని చూసారు అని. ఈ ఎక్సర్‌సైజ్ చదువుతున్నప్పుడు నాకొచ్చిన క్వెషన్ ఏంటి అంటే, మనం నార్మల్‌గా ఇలా హాఫ్ స్లీప్ స్టేట్‌లో ఉన్నప్పుడు మనము ఇలా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు, ఒకవేళ అది అయిపోయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ట్రిప్‌కెళ్దాం అనుకుంటున్నాం అనుకోండి. ఆ ట్రిప్‌కెళ్ళిపోయినట్లుగా ఏదైనా ఊహించుకున్నాము. చాలా చెక్ లిస్ట్‌లు అంటే చాలా ఎక్సైట్‌మెంట్‌లో ఇది చేయాలి, అది చేయాలి అని చాలా ఎక్సైట్ అయిపోతాం కదా! సో, అప్పుడు నేను యాక్చువల్‌గా ఇన్‌స్టెన్సెస్‌లో ఆ స్టేట్‌లో ఉన్నాను. సో, అప్పుడేంటంటే ఉన్నట్లుండి మొత్తం నిద్రంతా ఎగిరిపోయి చాలా ఎక్సైట్‌మెంట్‌లో ఉంటాను. సో, మరి అలా ఉన్నప్పుడు అది మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి అర్థమవుతుందా లేదా? అంటే నిద్రపోయే ముందు అన్నారు కదా! అప్పుడు నిద్ర మరి నిద్ర వ ఆహ్, లే పోవటానికి లేట్ అవుతుంది కదా! ఎక్సైట్‌మెంట్‌లో అని నాకొక చిన్న క్వెషనొచ్చింది. మేబీ మళ్ళీ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే. నెక్స్ట్ దీనిలో ఏమంటున్నారంటే, లక్ష్యము లేదా సంకల్పం ఎలా? ఏ విధంగాను, ఎప్పుడు, ఏ మార్గాల్లో నెరవేరుతాయి? Don't be concerned with the how, when, what, and where, and you have assumed that it is done. The assumption has its own way of objectifying itself. All responsibility to make it so is removed from you. Be in an non attachment state and surrender your goal to the inner self or the subconscious mind. Simply assume that it is done and suspend reason. Suspend all the arguments of the conscious three dimensional mind. ఊహాశక్తితో
మీ యొక్క లక్ష్యము, సంకల్పము ఇప్పటికే మీ మనోక్షేత్రంలో సంభవించినట్లుగా పిక్చరైజేషన్ చేసుకున్న తర్వాత అది ఎట్లా సంభవిస్తున్నది, ఎప్పుడు సంభవిస్తుంది, ఏమి జరుగుతుంది, ఎక్కడ సంభవిస్తుంది ఎక్ అనే విషయాలను తర్జించి ఆ లక్ష్యం ఇప్పటికే సంభవించినట్లుగా భావన, తలంపును కలిగి ఉండండి. ఆ భావన, తలంపునకు అనుగుణంగా ఏదో ఒక మార్గంలో మీరు ఊహించని విధంగా వాస్తవ రూపం చెందుతుంది. ఒకసారి ఆ లక్ష్యాన్ని మీ అంతరంగ ప్రపంచానికి అప్పగించిన తర్వాత మీ బాధ్యత తీరిపోతుంది. మిగతా పని మీ అంతరంగ ప్రపంచం చూసుకోగలదు. ఇక బా బంధరాహిత్యంతో అంటే ఆ లక్ష్యాన్ని మీ అంతరంగానికి శరణాగతి చేయండి. అది ఇప్పటికే నెరవేరిందన్న భావన, తలంపుతో ఉండండి. తర్కం, వాదోపవాదాలు మీ 3 తలాల మనోశక్తి నుండి తీసిపారేయండి. సో, మనం ఏదైనా సంకల్పం పెట్టుకున్నప్పుడు అది ఎలా జరుగుతుంది? ఎవరు చేస్తారు? ఎందు ఎక్కడ జరుగుతుంది? అవన్నీ డౌట్స్ వస్తూ ఉంటాయి కదా! సో, ఈ లాజికల్ మైండ్‌కి ఇవన్నీ అనలైజ్ చేయొద్దు అని చెప్తున్నానన్నమాట. సో, జస్ట్ సబ్‌కాన్షియస్ మైండ్‌కి చెప్పి దానిలో అది జరిగిపోయినట్లుగా ఊహించుకోండి అని. లక్ష్యాన్ని లేదా సంకల్పాన్ని ఎంచుకుని ఊహాశక్తితో సబ్‌కాన్షియస్ మైండ్‌కి అప్పచెప్పిన తర్వాత ఇంకెందుకు ఆతృత, ఆందోళనలు కలిగి ఉండటం? కర్మణ్యేవాధికారస్తే కర్మలను ఆచరించటం వరకే నీ వంతు. ఫలితాన్ని నీవు ఆశించరాదు. సో, మనం ఏదైనా గోల్స్ పెట్టుకున్నప్పుడు ఆ గోల్స్‌కి మన హ్మ్, కంప్లీట్‌గా సరెండర్ అయిపోయి దాని మీద వర్క్ చేయటమే కానీ దాని నుంచి వచ్చే రిజల్ట్స్‌ని ఆశించకూడదు అని చెప్తున్నానన్నమాట. As soon as you assume the feelings of your desire or goal fulfilled, your higher dimensional self finds ways for the attainment of that desire or goal, discovers methods for its realization. ఒకసారి కనుక మీ లక్ష్యము లేదా కోరిక మీరు భావన చెందినట్లయితే మీ యొక్క ఉన్నత తలాల ఆత్మశక్తి హయ్యర్ డైమెన్షన్ సెల్ఫ్ కొత్త కొత్త మార్గాలను కనుగొని దానిని నెరవేరుస్తుంది. మీ మనోక్షేత్రంలో ఆ లక్ష్యము లేదా కోరిక ఇప్పటికే నెరవేరింది కనుక మీ అంతరంగ ప్రపంచానికి, సబ్‌కాన్షియస్ మైండ్‌కి, ఈ విశ్వానికి, ఈ ప్రపంచానికి, మహామూల చైతన్యానికి, బ్రహ్మ పదార్థానికి, సృష్టికి, ప్రకృతికి, మీకు, మీలోని చైతన్య పదార్థానికి కృతజ్ఞతలు చెప్పండి. సో, మనం బేసిక్‌గా ఏమంటున్నారు అంటే, మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి కనుక తెలియజేసినప్పుడు ఆటోమేటిక్‌గా మన హయ్యర్ సెల్ఫ్ అది ఎలా చేయాలి అనే దాన్ని కంప్లీట్‌గా ఏదో ఒక విధంగా కం దాన్ని కంప్లీట్ చేస్తుంది అని చెప్తున్నానన్నమాట. సో, మనము ఇది ఆల్రెడీ జరిగిపోయినట్లుగా మన ఇన్నర్‌లో ఊహించుకోమంటున్నారు కదా! అలా ఊహించుకున్నప్పుడే ఈ యూనివర్స్ కూడా మనం ఏదైతే అనుకుంటామో, దైవం అని అనుకుంటామో, లేకపోతే యూనివర్స్ అనుకుంటామో, నేచర్ అనుకుంటామో, మన వే ఆఫ్ బిలీఫ్స్ ఎలా ఉంటే దానికి మనకి అప్రిషియేట్ చేయమని, థాంక్స్ చెప్పుకోమని చెప్తున్నానన్నమాట. ఆ మహామూల చైతన్య శక్తి మీ ద్వారా లక్ష్యాల్ని లేదా సంకల్పాల రూపంలో సృష్టిని విస్తరింపచేస్తుంది. మనమేమనుకుంటాము, మనం గోల్స్ పెట్టుకుంటున్నాము, మనం చేస్తున్నాము, లేకపోతే మన ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి అది కరెక్ట్‌గా చేస్తున్నాము అని మనం ఏదో అనుకుంటుంటాం. కానీ అది కాదంట. ఈ మూల చైతన్యం అంటే ఈ యూనివర్సే మనలో లక్ష్యాలను మనలో పెట్టించి ఆ యూనివర్సే చాలా విస్తరించి ఎక్స్‌పాండ్ అవ్వటానికి ట్రై చేస్తుంది అని చెప్తున్నానన్నమాట. సో, మనము వి ఆర్ జస్ట్ ఏ మీడియం. యూనివర్సే అన్నీ చేస్తుంది అని చెప్తున్నారు. యాస్ యూ సో, సో షల్ యూ రీప్. మీరు ఎలాంటి విత్తనాలు విత్తుతారో అలాంటి పంటనే కోయుదురు. లక్ష్యాలు లేదా సంకల్పాలు మరియు వాంఛలు అనేవి విత్తనాలు. వాటిని ఎక్కడ విత్తవలెను? సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్‌తో ఆ విత్తనాల్ని సారవంతం చేయవలెను. మనం విత్తిన పంటనే కోస్తాం. విత్తనం ఒకటి, చెట్టు మరొకటి, ఫలాలు వేరొక రకానికి చెందినవి కావు. సో, ఏం చెప్తున్నారంటే మన ఆహ్, ఎటువంటి థాట్స్ అయితే మనం మనలో కలిగి ఉంటామో వాటిని మన అనుభవంలోకి తెచ్చుకుంటున్నాము అని చెప్తున్నానన్నమాట. సో, మన థాట్స్‌లో కనుక పాజిటివిటీ ఉండి, మనం నెగటివిటీని ఫేస్ చేస్తున్నాము అనేది ఉండదు అని. సో, ఏదన్నా జరిగింది మనం అనుకోనిదిగా జరిగింది అంటే, ఏదో ఒక టైంలో మన ఆలోచనలో అటువంటి సంఘటనని మనం ఆలోచించుంటాము అని చెప్తున్నానన్నమాట. మనకి ఏది కావాలో చాలా స్పష్టంగా, నిర్దిష్టంగా తెలిసుండాలి. ఆ తరువాతనే
ఊహాశక్తి ద్వారా సబ్కాన్షియస్ మైండ్కి తెలియపరచాలి. మనం ఎంత మేరకు అడిగామో అంత మేరకు ఇవ్వబడుతుంది. ఒకసారి సంకల్పాన్ని ప్రయోగించిన తర్వాత వికల్పం ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రయోగించరాదు. ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నారు అంటే, మనం చాలా పాజిటివ్‌గా ఆలోచించి, మనం క్లారిటీగా మనకి ఏది కావాలో అనుకున్న తర్వాత, ఇది జరిగిపోతున్నది అనుకున్న తర్వాత, మళ్ళీ ఎక్కడన్నా జరగట్లేదేమో, అది అలా వెళ్తుందేమో అని చెప్పి అనుకోకూడదు. అటువంటి ఆలోచనలు రాకూడదు. అటువంటివి ఇమాజిన్ చేసుకోకూడదు అని చెప్తున్నారు. యాజ్ వితిన్ సో వితౌట్. లోపల ఏది ఉంటున్నదో బయట కూడా అదే ఉన్నది. మన లోపల సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏది ఉంటున్నదో బాహ్య జీవితంలో కూడా అదే జీవితానుభవాలుగా ఎదురవుతున్నాయి. మీకు ఏది కావాలో దాన్ని ఎప్పటికీ ఆకర్షించలేరు. దాన్ని ఎప్పటికీ పొందలేరు. మీరు ఏదైతే లోపల కలిగి ఉన్నారో దానిని మాత్రమే ఆకర్షించగలరు. దానిని మాత్రమే పొందగలరు. సో, మనకి మామూలుగా ఏమనుకుంటూ ఉంటాము, నాకిది కావాలి, నాకది అంటే ఇది చేయాలి, అది కావాలి, అదే చాలా కొన్ని అనుకుంటూ ఉంటాం. కానీ అవి కొన్నిసార్లు జరగవు. ఎందుకు జరగవు అంటే, మనం దాన్ని సబ్‌కాన్షియస్ మైండ్‌కి మనం దాంతో కనెక్ట్ అయ్యి మన ఇన్నర్‌కి చెప్పలేదు అని చెప్పి చెప్తున్నారనమాట. సో, ఎందుకు అంటే అది జరిగిపోయినట్లుగా కానీ, లేకపోతే మనకు దానిలో క్లారిటీ ఉన్నప్పుడు సో, అది దా దానిలో చాలా ఆటోమేటిక్‌గా క్లారిటీ ఉన్నప్పుడు మనకి దానిలో ఉన్న ఆహ్, ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది. ఒకవేళ ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు ఆటోమేటిక్‌గా ఓకే. ఇలా జరుగుతున్నప్పుడు మనం కొంచెం ఇమాజినేషన్ కూడా చేసుకుంటూ ఉంటాము. మనకి ఈ పని జరిగిపోతే మనం ఈ స్టేట్‌లో ఉంటాము. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్‌లో కనుక మనకి ఆహ్, ఆహ్ ప్రమోషనొస్తే కనుక, ఈ వర్క్ నుంచి ఆ వర్క్ చేస్తాము. ఆ వర్క్‌లో ఇంత బావుంటుంది. ఈ టీమ్‌తో వర్క్ చేస్తాం. అది కొన్ని ఇమాజినేషన్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది మనకి. ఒక ప్రమోషన్ కావాలి అనుకున్నప్పుడు. సో, అట్లా కనుక మనకి క్లారిటీ ఉండి, మనం ఇమాజినేషన్ చేసుకోకపోవటం వల్లనే, మనకేదైతే అవ్వట్లేదు అనుకుంటున్నామో, అవి అవ్వట్లేదేమో అని చెప్పి చెప్తున్నారు. నాకు అలా చెప్తున్నట్లుగా నాకర్థమవుతుంది. యూ నెవర్ అట్రాక్ట్ దట్ విచ్ యూ వాంట్. బట్ ఆల్వేస్ అట్రాక్ట్ దట్ విచ్ యూ ఆర్. నాకు అది కావాలి, ఇది కావాలి అని ఎంత గింజుకున్నా అది ఎప్పటికీ మీ దగ్గరికి రానే రాదు. మీ లోపల దేనినైతే కలిగి ఉన్నారో అది మాత్రమే మీ దగ్గరికి జీవితానుభవంగా వస్తుంది. నాకు కావాలి అని గింజుకొని గిలగిలా కొట్టుకున్న మాత్రం చేతన దాన్ని మీకిచ్చేవాడు ఎవ్వరూ ఈ ప్రపంచంలో లేరు. దానిని మీరే సృష్టించుకోవాలి. విత్తనాన్ని మీరే వేయాలి. దానికి తగిన సదుపాయాలు అంటే ఊహాశక్తి లేదా ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ మీరే కల్పించాలి. మీ లోపల కలిగి ఉన్న దానిని మీ జీవితానుభవంగా, భౌతిక సంఘటనలుగా మీరు పొందుతారు. దానిని మాత్రమే మీ జీవితంలో ఆకర్షిస్తారు. సో, ఇది అంటే కొంచెం మనకి స్ట్రాంగ్‌గా అర్థమయ్యేలాగా చెప్పారనమాట. నాకు కావాలి అనిపించుకుంటే సరిపోదు. సో, మనం దానికి కావాల్సిన క్లారిటీగా ఏదైతే దాని గురించి కంప్లీట్ క్లారిటీ తీసుకొని వచ్చి, మనం దాన్ని మన ఇన్నర్‌తో కనెక్ట్ అవ్వాలి. అది జరిగిపోయినట్లుగా ఊహించుకోవాలి అని. నేను ప్రపంచ స్థాయి క్రికెటర్ కావాలి అని కూర్చుంటే, మిమ్మల్ని ఆ స్థాయి క్రికెటర్‌గా తయారు చేసేవాడు ఈ విశ్వంలో ఎక్కడా లేడు. వాడు మీ అంతరంగంలోనే ఉన్నాడు. మీ లోపల ఉన్నవాడిని అడగండి. అక్కడి నుండి పొందుతారు. సో, ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే బెస్ట్ క్రికెటర్ అవ్వాలి అని. సో, బెస్ట్ క్రికెటర్ అవ్వాలి అనే ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఆహ్, మన ఏం చేయాలి? మనం చక్కగా క్రికెట్ ఆడుతున్నట్లుగా, ఎక్కడ ఆడాలి అన్నట్లుగా, ఏ టీమ్‌లో జాయిన్ అవ్వాలి అని కానీ, ఎవరిని కాంటాక్ట్ చేయాలని కానీ, సో, ఆటోమేటిక్‌గా ఇటువంటి అన్నీ కూడా మనకి ఇన్‌ట్యూషన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఒకసారి ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మనం ఇమాజిన్ చేసుకుంటుంటే నేను ఈ టీమ్‌లో ఆడుతున్నాను, ఇంత చక్కగా స్కోర్ చేశాను. ఇలా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటే మనకు ఆటోమేటిక్‌గా ఎవరితో మాట్లాడాలి, ఏం ఆహ్, ఏ ఇవన్నీ కూడా ఇన్‌ట్యూషన్ ద్వారా వస్తాయి. లేకపోతే ఆటోమేటిక్‌గా ఆ మనుషులే మన దగ్గరికొచ్చి మాట్లాడతారు. సో, అప్పుడు గైడెన్స్ వస్తుందనమాట. సో, బేసిక్‌గా ఏమని చెప్తున్నారు దీంట్లోని ఇంతకు ముందుగానే మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి మనం తెలపాలి. ఫస్ట్ ఏంటి అంటే మనం క్లారిటీ తెచ్చుకోవాలి. నెక్స్ట్ మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఇమాజినేషన్స్, ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్‌తో చెప్పాలి అని. టు హిమ్ దట్ hath it shall be given and to him that hath shall not it sh- sorry to him that hath
ఇట్ షల్ బి గివెన్, అండ్ టు హిమ్ దట్ హ్యాత్ నాట్ ఇట్ షల్ బి టేకెన్ అవే. కలిగి ఉన్నవాడికి ఇవ్వబడును, లేని వాడికి ఉన్నది కూడా లాగివేయబడును. మన సబ్ కాన్షియస్ మైండ్ లో దేనిని కలిగి ఉన్నామో అది మాత్రమే మనకు ఇవ్వబడును. మన లోపల దాన్ని కలిగి ఉన్నప్పుడు బాహ్య జీవితంలో అది ఇవ్వబడదు. లోపల లేనప్పుడు అది బాహ్యంగా ఇవ్వబడదు. మరి మీ లోపల దేన్ని కలిగి ఉన్నారు? సరి అయిన జీవిత భాగస్వామి కావాలా? జీవితంలో అపారమైన ధనం కావాలా? వ్యాధులు నయం కావాలా? అయితే వాటిని మీ లోపల కలిగి సృష్టించుకొని ఉండండి. సో మనకి లోపల ఏదైతే ఉందో బాహ్య జీవితంలో అదే ఎక్స్పీరియన్స్ చేస్తాము. లోపల లేకపోతే బాహ్య జీవితంలోకి రానే రాదు. కాబట్టి మనము లోపల ఏవైతే క్లారిటీ ఉందో దాని మీద కనెక్ట్ అంటే మనకి దాన్ని ఆటోమేటిక్ గా ఇమాజిన్ చేసుకోవాలి. మన లోపల క్లారిటీ తెచ్చుకోవాలి మనకి ఏదైతే కావాలో. ఆడి క్యూఎన్ సిరీస్ కారు కావాలా నాయనా? యోగి కావాలనుకుంటున్నావా నాయన? ప్రాపంచికమా ఆధ్యాత్మికమా అనే విషయం మీరు ఎంచుకోవాల్సి ఉంది. వాస్తవానికి ప్రాపంచికం మరి ఆధ్యాత్మికం అనేవి రెండు ఒకటే. శక్తి స్థాయి వృద్ధి చెందే కొలది భౌతిక వ్యామోహాలు కనుమరుగవుతూ వస్తాయని శక్తి స్థాయిలు అనే అధ్యాయంలో చర్చించుకున్నాము. సో మనం ఒక 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 సిరీస్ ఆఫ్ కార్ కావాలనో లేకపోతే ఆధ్యాత్మికంగా పెరగాలనో అనేది మనము ముందుగానే ఒక డెసిషన్ ఒకటి తీసుకోవాలన్నమాట. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే అది ఫిజికల్ గా పెరుగుతున్నా స్పిరిచువల్ పెరుగుతున్నా ఇవి రెండు కూడా ఒకటి అని చెప్తున్నారు. మనలో ఉన్న ఎనర్జీస్ పెరుగుతూ ఉన్న కొద్దీ మనం ఆటోమేటిక్ గా ఫిజికల్ గా ఏం జరగాలి అనే దాని మీద థాట్స్ తగ్గించి మనం స్పిరిచువల్ గా ఎక్కడికి పెంచుకోవాలి అనేది మన మీద ఎక్కువ ఆలోచన పెట్టుకుంటాము అని. మీరు ఏది వాంఛిస్తున్నారో దానిని ముందుగా మీ లోపల సృష్టించుకోండి. దానిని బాహ్య జీవితంలో పొందుతారు. మీరు వాంఛించిన వాటిని అంటే లక్ష్యాలని సంకల్పాన్ని అదృశ్య ప్రపంచం నుండి పొందుతారు. కనిపించిన వాటిని ఉన్నట్లుగా అతడు పిలువగా అదృశ్య రూపంలో ఉన్న అవి దృశ్య రూపంలో ప్రత్యక్షమవుతాయి. ఇది కూడా రోమన్ చెప్పిందంట. ఎంత గొప్ప పరిసత్యమో ఇది. అంతరంగ ప్రపంచంలోని మహామూల చైతన్య శక్తి అంటే దైవ పదార్థం నుండి వాటిని పొందుతాము. సంకల్పము, లక్ష్యము, కోరిక, భయం, సందేహం అనే విత్తనాల్ని సబ్ కాన్షియస్ మైండ్ లోని చర్చించి ఆ తర్వాత ఈ భౌతిక జీవితంలో జీవితానుభవాలుగా పొందుతున్నాము. సో మనకి ఏదైనా భయం వచ్చినా, సందేహం వచ్చినా, క్వశ్చన్ వచ్చినా కూడా అవన్నీ కూడా మన థాట్స్ లో రావటం వల్లనే మనకి ముందుగా యూనివర్స్ లోకి మళ్ళీ వస్తున్నాయి అని చెప్తున్నారు అనమాట. అదృశ్య రూపంలో అంటే మహామూల చైతన్యంలో ఉన్న వాటిని దృశ్య ప్రపంచంలోనికి తీసుకొస్తున్నాము. మన ఏమైతే గోల్స్ పెట్టుకుంటున్నామో వాటిని మన హయ్యర్ సెల్ఫ్ లో ఉన్న వాటిని ఈ యూనివర్స్ లోకి ఫిజికల్ రియాలిటీలోకి తీసుకొస్తున్నాము మనం గోల్స్ లాగా పెట్టుకుని అని చెప్తున్నాను అనమాట. E = mc² లేదా m = E/c². చైతన్య శక్తి అనేది పదార్థంగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఇది శక్తి నిత్యత్వ నియమం, ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో చైతన్యం అనేది ఇప్పుడు ఎటువంటి ఎనర్జీ, ఎటువంటి శక్తి అయినా కూడా ఒక షేప్ నుంచి ఇంకో షేప్ కు మారుతుంది అని చెప్పి చిన్నప్పుడు చదువుకున్నాం కదా, దాని నుంచి చెప్తున్నారు అనమాట మళ్ళీ. సో ఇప్పుడు ఒకదాని నుంచి ఒకటి రూపాంతరం చెందుతూ ఉంటుంది. దట్ ఈస్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని చెప్తున్నారు. సో దాన్ని పోగొట్టుకోవటం కానీ క్రియేట్ చేయటం కానీ శక్తి ఉండదు. ఎప్పుడు జస్ట్ ఒక షేప్ మారుతూ ఉంటుంది కదా, షేప్ అది గుర్తు చేస్తున్నారు. తర్వాత ఏమంటున్నారు, ఏకలవ్యుడు అనేది ఒక చిన్న సెక్షన్ ఉంది ఇక్కడ. ఏకలవ్యుడు మహాభారతంలోని ఒక యోగి పాత్ర. అంతర్మార్గదర్శనం అంటే ఇన్నర్ గైడెన్స్ పొందాడు అన్నదానికి ఒక మంచి ఉదాహరణ. విలువిద్యను నేర్చుకోవటానికి ఏకలవ్యుడు ద్రోణుడి దగ్గరికి వెళ్లి ప్రాధేయపడతాడు. వంశీకులకు తప్ప మరెవ్వరికీ విలువిద్యను నేర్పించే ప్రసక్తి లేదని ద్రోణుడు నిరాకరిస్తాడు. ఏకలవ్యుడు తన అంతర్గత గైడెన్స్ ని అంటే ఇన్నర్ గైడెన్స్ ని ఆశ్రయిస్తాడు. తనలో సబ్ కాన్షియస్ మైండ్ లో అస్త్ర-శస్త్ర విద్యలు మరి విలువిద్యలు ఉన్నాయని విశ్వసించి వాటిని ఊహాశక్తి ద్వారా పొందాడు. ఏకలవ్యుడు ఎవరి దగ్గర శిష్యరికం చేయకుండానే తన మనోక్షేత్రంలో ఒక గురువును ఊహించుకొని
గొప్ప విలువిద్య మరియు అస్త్రశస్త్ర విద్య పారంగతుడుగా అయినట్లుగా కలలు కని ఉంటాడు. ఒక గొప్ప విలువిద్య నిపుణుడు అయినట్లయితే కలలు కని ఉంటాడు. ఒక గొప్ప విలువిద్యుడు నిపుణుడు అయినట్టుగా కలలు కని ఉంటాడు. ఈ విశ్వానికి మహామూల చైతన్యానికి ఎవరి పట్ల పక్షపాతం ఉండదు. ఎవరు దేనిని వాంఛిస్తే దాన్ని సృష్టించబడుతుంది. ఏకలవ్యుడు తన అంతరంగంలో దేనిని కలిగి ఉన్నాడో దానిని బాహ్య జీవితంలో వాస్తవ రూపం చెందించుకున్నాడు. యు ఆర్ ఎన్ ఎటర్నల్ డ్రీమర్, డ్రీమింగ్ నాన్ ఎటర్నల్ డ్రీమ్స్. యువర్ డ్రీమ్స్ టేక్ ఫార్మ్స్ యాజ్ యు అజ్యూమ్ ద ఫీలింగ్స్ ఆఫ్ దేర్ రియాలిటీ. మీరు నిత్య శాశ్వతమైన ఒక స్వప్నకుడు విషయ సహితుడు మై అనునిత్యమగు స్వప్నాలను స్వప్నిస్తూ ఉంటారు. అవి నిజంగా జరుగుతున్నట్లుగా కలలు వలన రూపాలను సంతరించుకుంటాయి. ఈ రూపాంతరాలు ఉన్న ఆ అనుభవాల్ని ఈ మహామూల చైతన్య శక్తి నుండి ఉద్భవిస్తున్నాయి. సో ఇందాక ఏమని చెప్పారు? మనం ఎనర్జీ అనేది ఎప్పుడు ఫార్మ్స్ షేప్ అని చెప్పారు కదా. సో దానికి ఇప్పుడు మన అనుకుంటున్న సబ్ కాన్షియస్ మైండ్ లో ఏమైతే అనుకుంటున్నామో దాన్ని కనెక్ట్ చేస్తున్నారు అనమాట. మనము డ్రీమ్స్ లో కానీ మన థాట్స్ లో కానీ ఏదైతే అనుకుంటున్నామో అది కూడా ఎనర్జీ ద్వారానే క్రియేట్ చేసుకుంటున్నాం కదా. సో ఆ ఎనర్జీ అది మన యూనివర్స్ లోకి వచ్చి మన యూనివర్సల్ ఎనర్జీస్ తో కనెక్ట్ అయిపోయి అప్పుడు ఆ ఫిజికల్ ఎనర్జీగా ఈ మళ్ళీ షేప్ మారిపోయి మన యొక్క అనుభవాల కింద వస్తుంది అని చెప్తున్నారు అనమాట. అవర్ మైండ్ ఈజ్ సో పవర్ఫుల్ దట్ వీ హోల్డ్ ఇన్ మైండ్ ఎ సింగిల్ థాట్ సచ్ as I have 10 crore rupees in my possession, and then that is most likely going to happen very immediately. The subconscious genie, which can only take orders and not make decisions, sees to it that the goals are achieved. ది డాక్టర్ డేవిడ్ ఆర్ హాకిన్స్ అనే ఆయన చెప్పారంట, మన మైండ్ ఎంతటి శక్తివంతమైనదంటే నేను 10 కోట్ల రూపాయలను కలిగి ఉంటున్నాను అనే ఆలోచనను మన మనోక్షేత్రంలోనికి ప్రవేశపెట్టినట్లయితే అది వెంటనే వాస్తవ రూపం చెందడం ప్రారంభమవుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ కేవలం ఆజ్ఞలను మాత్రమే స్వీకరించగలదు, అంతే తప్ప తానంతట తానుగా నిర్ణయాలు తీసుకోజాలదు. మనం జారీ చేసే ఆజ్ఞలను, లక్ష్యాలను ఈ సబ్ కాన్షియస్ కి సాధించేంత వరకు ఈ సబ్ కాన్షియస్ మైండ్ సాధించేంత వరకు విశ్రమించదు. మనం ఆజ్ఞాపించిన లక్ష్యాలను లేదా సంకల్పాలను వాస్తవ రూపం చెందించే ప్రక్రియను సబ్ కాన్షియస్ మైండ్ చేపడుతుంది. మనం వెతకాల్సింది మన అంతరంగంలో, అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ లోనే. ఒక లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం గైడెన్స్ మన సబ్ కాన్షియస్ మైండ్ లో వెతికినప్పుడు ఆ గైడెన్స్ అందించడం కోసం సబ్ కాన్షియస్ మైండ్ మన కోసం వెతకటం చేస్తుంది. వాట్ యు ఆర్ సీకింగ్ ఈజ్ సీకింగ్ యూ. మీరు వెతకాలనుకుంటున్నది మిమ్మల్ని వెతుకుతున్నది. సో మనం ఏదైతే చేయాలి అనుకుంటూ ఉంటామో అది కూడా మనల్ని చేరటానికి అంతే ట్రై చేస్తూ ఉంటుంది అని చెప్తున్నారు అన్నమాట. సో మనం సబ్ కాన్షియస్ మైండ్ లో ఏదైతే అనుకుంటూ ఉంటామో అది ఎప్పుడు ఇంత మనం స్టార్ట్ చేస్తామో అప్పుడే అది రియాలిటీలోకి రావడానికి కావాల్సిన పామును కదపటం అంటా ఉంటారు కదా. సో ఆటోమేటిక్ గా అది బిహైండ్ ద సీన్ అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. దీని మీద ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది, అది అయితే కంటిన్యూ చేద్దాము. సుఖాసనంలో హాయిగా కూర్చోండి. 2 కళ్ళు మూసుకొని దీర్ఘమైన శ్వాసలను నెమ్మదిగా తీసుకుంటూ వదులుతూ 3 లేదా 4 నిమిషాలు చేయండి. హాయిగా రిలాక్స్ అవ్వండి. లక్ష్యాన్ని లేదా సంకల్పాన్ని, మీరు ఆశించిన దాన్ని స్పష్టంగా నిర్ణయించుకోండి. చాలా స్పష్టంగా, నిర్దిష్టంగా, దృఢంగా నిశ్చయించుకోండి. లక్ష్యము లేదా సంకల్పం అనేది వ్యాధి నయం చేసుకోవటము, బంగళాలు లేదా విల్లాలు లేదా వ్యాపారము, ఉద్యోగం మరేదైనా కావచ్చు. ఇప్పుడు మీరు ఒక సుందరమైన రమణీయమైన అడవిలో లేదా సముద్రం ఒడ్డున ఉంటున్నట్లుగా, అక్కడి నుండి ఊహాశక్తిని ఉపయోగిస్తున్నట్లుగా చిత్రీకరణ చేయండి. వాట్ ఈజ్ ఇట్ యు రియల్లీ వాంట్? వాట్ ఈస్ ద అవుట్కమ్ యు వాంట్? వాట్ జాబ్ ఈస్ టు హోల్డ్ ద అవుట్కమ్ ఆఫ్ వాట్ యు వాంట్ and to feel the outcome as though it is here now. That is your job. The how it will come about is the universe's work. మీరు యథార్థంగా దేన్ని వాంఛిస్తున్నారు,
దాని యొక్క తుది ఫలితం ఎలా ఉండాలని అనుకుంటున్నారు? దానిని ఊహాశక్తితో కలలు కనండి. ఇదే మీరు చేయవలసిన పని. ఆ లక్ష్యము లేదా సంకల్పం ఇప్పటికే నెరవేరింది. దానిని మీరు జీవితానుభవాలుగా పొందుతున్నారు అనే విధంగా ఫీల్ అవ్వండి. భావోద్వేగం చెందండి. అది ఎలా సంభవిస్తుంది అనే విషయాన్ని ఈ విషయం యొక్క పని. ఎలా అనే దానితో మీకు సంబంధం లేదు. రాజమౌళి అనే దర్శకుడు 'బాహుబలి' సినిమాను, జేమ్స్ కెమెరా అనే దర్శకుడు 'టైటానిక్' మరి 'అవతార్' సినిమాలను, సంజయ్ లీలా బన్సాలి అనే దర్శకుడు 'దేవదాసు', బాజీరావ్ మస్తానీ సినిమాలను నిర్మించేటప్పుడు ఎలాంటి ఊహాశక్తిని ఉపయోగించారో ఒక్కసారి గుర్తుకొచ్చుకోండి. ఒక కథను ఎంత అద్భుతంగా సినిమాగా నిర్మించాలో గమనించారా? ఆ సినిమా కోసం ఎంతటి ఊహాశక్తిని ఉపయోగించి ఉంటారో, ఆ మాదిరిగా మీరు ఎంచుకున్న లక్ష్యాన్ని, సంకల్పాన్ని తాలూకు తుది ఫలితం వల్లనే కలిగే జీవితానుభవాలను వివిధ రకాలుగా ఊహాశక్తిని ఉపయోగించి ఎందుకు కలలు కనకూడదు? సో, మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో జీవితంలో, మనం ఏదైతే ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటున్నామో, దాన్ని ఆటోమేటిక్‌గా జరిగినట్లుగా ఊహించేసుకోండి ముందుగానే అని చెప్తున్నాననమాట. ఫోకస్ ఆన్ ద ఔట్‌కమ్ and allow the universe to use its infinite wisdom to make it to happen. మీరు తుది ఫలితాన్ని మరి ఆ తుది ఫలితం తాలూకు జీవితానుభవాలను మరి సంఘటనలను అనుభవంలో పొందుతున్నట్లుగా కలలు కనండి. దానిని తనకు తానే అనంతమైన మార్గాల్లో వాస్తవ రూపం చెందించేందుకు ఈ విశ్వాన్ని విశ్వాన్ని అనుమతించండి. సో, మనము ఏదైతే కావాలనుకుంటున్నామో యూనివర్స్ దాన్ని అలా రియాలిటీలోకి తీసుకురావటానికి మనం సరెండర్ అయి ఉండాలి అని చెప్తున్నారనమాట. ఉదాహరణకు ఒక యువతి లేదా యువకుడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఆర్ హార్వర్డ్ యూనివర్సిటీలో చదవాలని లక్ష్యాన్ని లేదా సంకల్పాన్ని ఎంచుకొని దాని యొక్క తుది ఫలితాన్ని, ఆ ఫలితం తాలూకు జీవితానుభవాలను మాత్రమే కలలు కనవలసి ఉంటుంది. అంతేకాని ఆ యూనివర్సిటీలో చదవటం చాలా ఖర్చుతో కూడుకున్నదని, లేదా తనకు సీటు రాదేమో అని ఆటంకపరుచుకోరాదు. అతడు ఆమె తుది ఫలితాన్ని మాత్రమే ఊహాశక్తితో కలలు కనినట్లయితే దానిని ఈ విశ్వం నెరవేరుస్తుంది. ఎలా వాస్తవ రూపం చెందుతుంది, ఎలా నెరవేరుతుంది అనే విషయాలు ఈ విశ్వం చూసుకుంటుంది. జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద స్టేట్ యు వాంట్ టు ఇన్ అండ్ ఫీల్ దట్ యు ఆర్ దట్ రైట్ నౌ. మీరు ఎలాంటి స్థితిలో ఉండాలనుకుంటున్నారో దానిని మీ మనోక్షేత్రంలో చిత్రీకరణ చేసుకోండి. దాన్ని నిజంగానే జీవితానుభవంలో రూపంలో పొందుతున్నట్లుగా కృతజ్ఞతలు చెప్పుతూ ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్‌తో కలలు కనండి. సో, మళ్ళీ మళ్ళీ మనకు అదే గుర్తు చేస్తున్నారనమాట. మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దాని మీద చాలా క్లారిటీ తెచ్చుకోవాలి. తర్వాత దాన్ని మనకు ఆల్రెడీ మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నట్లుగా ఇమాజిన్ చేసుకోవాలి. అప్పుడు మన సబ్‌కాన్షియస్ మైండ్ కలుగుతుంది. అంతేకాని మన లాజికల్ మైండ్‌లో వాడొద్దు అని చెప్తున్నారు. దాన్ని మన యూనివర్స్‌కి సరెండర్ చేసేద్దాము. సో, నెక్స్ట్ సెక్షన్ వచ్చి రేపు కంటిన్యూ చేసుకుందాం. థాంక్ యూ ఫ్రెండ్స్. బావుందండి.